రాజకీయ నాయకుల, స్వతంత్ర సమరయోధుల పేర్లు అన్నిటికీ పెట్టే సాంప్రదాయం ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక మహారాజు పేరు మీద ఇప్పటికీ రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఉన్నాయి. భారత జాతి సగౌరవంగా చెప్పుకునే ఈ ధీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తం ఉత్సాహంగా ఉరకలు పారుతుంది. భారతదేశ చరిత్రలో ఏ మహారాజుకు లేనన్ని విగ్రహాలు ఈ గొప్ప వీరుడికే ఉన్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా మంచి ఫేమ్ లో ఉన్న సినిమా హీరోల ఫోటోలు తప్ప మరెవరి ఫోటోలు వాహనాలపై కనబడని ఈ రోజుల్లో కేవలం ఒక రాజు ఫోటో, ఆ రాజు పేరు మాత్రమే ఇప్పటికీ కూడా వాహనాల మీద స్టిక్కర్ల రూపంలో గర్వంగా మెరుస్తూ ఉన్నాయి. వీటిని ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక దేవునిగా కూడా ఎందరో మంది ప్రజలు పూజిస్తున్నారు. ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలుపబోతున్నాను. ఆయన ఎలా ఈ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిపోయారో ఆయన వీరగాథ వింటే మీకే అర్థమవుతుంది. ఈ చరిత్ర చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ గా వీడియోకు ఒక్క లైక్ కొట్టండి చాలు. శివాజీ మహారాజ్ పూణే జిల్లాలోని జునార్ పట్టణం దగ్గరలోని శివలేరన్ కోటలో 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున షాహాజీ జిజాబాయ్ దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కునీ కులానికి చెందిన వారు. శివాజీ తల్లి జిజాబాయ్ మొదట కొడుకు, తర్వాత పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోవడంతో ఈసారి ఆమె పూజించే పార్వతీదేవి పేరును శివాజీ పుట్టగానే ఆయనకు పెట్టింది. పార్వతి పేరును వారు శివయ్యం అని పూజిస్తారు. ఈ శివయ్యం పేరు కలిసేలా శివాజీ పేరు అనే పేరు పెట్టారు. శివాజీకి తన మొదటి గురువు తన తల్లి. ఆమె శివాజీకి ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది. అలాగే తన పుట్టిన భూమి పైన ప్రజలకు ఎలా గౌరవంగా ప్రేమగా మెలగాలో కూడా తెలిపింది. ఇక శివాజీ తండ్రి పేరు షాహాజీ. ఈయన ఒక గొప్ప మహారాజు, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ తన తండ్రి దగ్గర నుండి అన్ని రకాల యుద్ధ విద్యలు మరియు రాజనీతి మెలకువలను మరియు సరికొత్త యుద్ధ తంత్రాలను, ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్నింటిని కూడా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజును ఓడించగా తాను గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘలుల రాజులు వచ్చి మరొక రాజైన అదుల్ షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించారు. దాంతో ఓడిపోయిన షాహాజీకి అదుల్ షా రాజు ఒక షరతును పెట్టాడు. అదేమిటి అంటే ప్రస్తుతం షాహాజీ నివసిస్తున్న పూణే ప్రాంతాన్ని వదిలి బెంగళూరుకు వెళ్లిపోవాలి అని అంటాడు. ఈ షరతుకు శివాజీ తండ్రి షాహాజీ రాజు ఒప్పుకొని తన సొంత ప్రాంతమైన పూణే పట్టణాన్ని వదిలి నేను వెళతాను, కానీ సొంత ప్రాంతాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టను, నా సొంత కుటుంబమే చూసుకుంటుంది అని సంధి కుదుర్చుకొని వెళ్లిపోతాడు. ఆ తర్వాత పూణే బాధ్యతలు తన భార్య అనగా శివాజీ తల్లికి అప్పగిస్తాడు. షాహాజీ పూణేను వదిలి వెళ్లే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలు నేర్పి అలాగే కొందరు ముఖ్య అనుచరులతో రాజనీతి వ్యవహారాలను నేర్చుకునేందుకు అన్నింటినీ సమకూర్చి ఇక అతడు బెంగళూరుకి వెళ్లిపోయారు. ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే అన్ని యుద్ధ తంత్రాలను నేర్చుకొని ఎలాగైనా తన తండ్రి స్థాపించిన ఈ మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని అనే లక్ష్యంతో ముందుకు నడుస్తాడు. ఇలా అన్ని విధాలా సిద్ధమైన శివాజీ తన 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యం పైన ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను సొంతం చేసుకుంటాడు. తర్వాత 3 సంవత్సరంలోనే కొండన, రాజ్గఢ్ కోటల్ని కూడా గెలిచి తాను యుద్ధాలను ప్రారంభించిన 3 ఏళ్లలోపే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇలా ప్రధాన ఘట్టం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు శివాజీ తండ్రి షాహాజీని ఓడించిన అదుల్ షా రాజు శివాజీ ఎదుగుదలను చూసి సహించుకోలేకపోతాడు. ఇంతలోనే శివాజీ ఈసారి ఏకంగా అదుల్ షా రాజు యొక్క కొన్ని కోటల్ని సైతం సొంతం చేసుకుంటారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అదుల్ షా శివాజీని మానసికంగా దెబ్బతీసేందుకు కాను బెంగళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహాజీని, తర్వాత శివాజీ పెద్దన్న కూడా బెంగళూరులోనే ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు ఒక సైన్యం, అలాగే శివాజీని పట్టుకునేందుకు ఒక సైన్యం, ఇలా 2 సైన్యాలను అదుల్ షా పంపగా అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ 2 సైన్యాలను ఓడించారు. దాంతో శివాజీ తన తండ్రిని బంధ విముక్తుల్ని చేసుకుంటాడు. ఇలా మరోసారి ఓటమిని భరించలేని అదుల్ షా ఈసారి మరొక పన్నాగాన్ని పన్నాడు. యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అజహ్ ఖాన్ అనే ఒక రాజుతో చేతులు కలిపి అతనిని శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. ఈ అజహ్ ఖాన్ రాజు ముందుగా శివాజీ బలాలను బలహీనతలను తెలుసుకుంటాడు. శివాజీ యొక్క మెరుపు దాడి, గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకోవడంతో శివాజీని
కోటలో ఓడించడం అసాధ్యం కనుక శివాజీని ఓడించడం యుద్ధ భూమిలోనే సాధ్యం కాబట్టి ఎలాగైనా అతన్ని యుద్ధ భూమిలోకి రప్పించడానికి శివాజీకి ఇష్టమైన భవానీదేవి ఆలయాలను కూల్చివేస్తాడు. ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకుని అఫ్జల్ ఖాన్ రాజును చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో కోట దగ్గర ఇద్దరు సమావేశం అవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని అంగీకరిస్తారు. ఇక సమావేశం జరిగే రోజు రానే వచ్చింది. అఫ్జల్ ఖాన్ రాజు యొక్క వక్రబుద్ధి గురించి అవగాహన ఉన్న శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి అలాగే ఒక పిడి అంటే పులిగోరును దాచుకుని సమావేశానికి వెళతాడు. ఇక ఇద్దరు కలుసుకొని తమ అంగరక్షకులతో గుడారాల్లోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ రాజు తన వక్రబుద్ధితో తన కత్తిని తీసి ఒక్కసారిగా దొంగ దెబ్బగా శివాజీ పైకి దాడి చేస్తాడు. కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వల్ల ఆ కత్తిపోటు నుంచి తప్పించుకుంటాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వల్లే చీల్చి చెండాడుతాడు. తన దగ్గర నుంచి తప్పించుకొని బయటకు పారిపోతుండగా ఒక్క వేటికి శివాజీ అతని తల తెగి పడేలా నరికి వేశాడు. దాంతో ఈ ఘటనతో ఈ విజయంతో శివాజీ అనే పేరు అనేది మహారాష్ట్ర అంతటా మారుమోగింది. ఇది గమనించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలాగైనా తొక్కి పడేయాలని అనుకొని బలమైన యుద్ధ వీరులుగా పేరొందిన ఆఫ్ఘన్ పస్తుల్ సైన్యాన్ని శివాజీ పైకి పంపగా శివాజీ తన సైన్యంతో వారందరినీ చంపి విజయాన్ని సాధించాడు. దాంతో ఈ సంఘటనతో శివాజీ మహారాజ్ కీర్తి ప్రతిష్టలనేవి భారతదేశమంతా వ్యాపించాయి. దాంతో ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా నిలిచారు. శివాజీ యుద్ధ విషయంలో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవారు. ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, మళ్ళీ అదును చూసి దాడి చేసి గెలవాలి అనే సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారు. దీన్నే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకున్న పరిపాలనా సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. శత్రువును జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించేవాడు. తన తండ్రి పరిపాలనలో కేవలం 2000 సైన్యం మాత్రమే ఉండగా దాన్ని 1,00,000కు శివాజీ పెంచాడు. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు. దాంతో వారంతా ప్రాణాలను ప్రాణంగా పెట్టి యుద్ధం చేసేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భాల్లో ఆయన వారిని అక్కడి నుంచి అనూహ్యంగా తప్పించేవాడు. ఇలా వరుసగా ఎంతో మందిని చిత్తుగా ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచాడు. ఇదిలా ఉండగా 1960లో ఔరంగజేబ్ తన మేనమామ అయిన షాహిస్తా ఖాన్ కి 1,00,000కు పైగా బలమైన సైన్యాన్ని ఆయుధాలను ఇచ్చి శివాజీని ఓడించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన ఈ ఔరంగజేబ్ సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచక తప్పలేదు. దాంతో శివాజీ ఓడిపోవడంతో ఓటమిని ఒప్పుకొని పూణే వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. గెలిచాక ఔరంగజేబ్ మేనమామ షాహిస్తా ఖాన్ పూణే నగరం అంతా ఆక్రమించి ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని గ్రహించి పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేస్తాడు. ఇలా యుద్ధం ముగిసిన 3 సంవత్సరాల తర్వాత అనగా 1663 ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువులతో కలిసిపోయి చివరకు కోటలోకి చేరి షాహిస్తా గదిలోకి చేరుకుంటాడు. ఇక శివాజీ షాహిస్తా ఖాన్ పైన దాడి చేయగా శివాజీ కత్తి వేటికి షాహిస్తా ఖాన్ 3 చేతి వేళ్లు తెగి కింద పడ్డాయి. దాంతో వెంటనే షాహిస్తా ఖాన్ పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి తన ప్రాణాలను రక్షించుకుంటాడు. ఇలా చివరకు తిరిగి శివాజీ తన సామ్రాజ్యాన్ని దక్కించుకుంటారు. ఇక తర్వాత సంవత్సరంగా 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ పైన దాడి చేసి మొఘలుల ధనాన్ని ఆయుధాలను దోచుకుంటాడు. ఈ దోచుకున్న మొఘలుల సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలోకి చేర్చుకుంటాడు. ఇక ఆ తర్వాత తనను దెబ్బ కొట్టిన మొఘలులు బీజాపూర్ సుల్తాన్ కోటల్ని ఒక్కొక్కటి గెలిచి తన సొంతం చేసుకుంటాడు. ఇది చూసిన ఔరంగజేబ్ ఎంతో ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడు అయిన రాజా జై సింగ్ ని శివాజీ పైకి యుద్ధానికి పంపించారు. ఈ యుద్ధంలో రాజా జై సింగ్ పైన ఓటమిని గ్రహించిన శివాజీ సంధికి దిగాడు. దాంతో 1665 నుంచి శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో మొఘలుల తరపున సర్దార్ గా ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఇలా శివాజీ చేయడానికి కారణాలు తన మరొక శత్రువైన బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి ఔరంగజేబ్ సైన్యాన్ని కూడా వాడుకోవాలని భావించి ఇలా మొఘలుల తరపున పనిచేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక తర్వాతి సంవత్సరం 1666లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని మరియు తన 6 ఏళ్ల కొడుకును విందుకు ఆహ్వానిస్తాడు. వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని
ని సైన్యం చివరి వరుసలో నిల్చుండబెట్టి అవమానిస్తారు. ఈ అవమానాన్ని భరించలేని శివాజీ ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవడానికి బయటకు రాగా వెంటనే ఔరంగజేబు భటులు అతడిని అతని కొడుకును బంధించి ఒక గృహానికి తీసుకువెళతారు. నిజానికి ఔరంగజేబ్ శివాజీని పిలిపించింది చంపేందుకే కానీ శివాజీని చంపితే ఒక్కసారిగా మరాఠీ ప్రజలు తిరగబడతారు, చెలరేగుతారు అని అర్థమై శివాజీని బంధించి ఇలా కొన్ని రోజులు నెలల పాటు శివాజీని మరియు అతని కొడుకును ఔరంగజేబ్ దగ్గర జైల్లో బందీలుగా ఉండిపోయారు. ఇక ఎట్టకేలకు ఒక రోజు శివాజీ తెలివిగా అక్కడి నుంచి పనివాళ్ల రూపంలో మారువేషం మార్చుకొని తన కొడుకును పళ్ళ బుట్టలో వేసుకొని ఇలా తప్పించుకున్నాడు. ఇలా తప్పించుకున్న శివాజీ చివరకు రాయగఢ్కు చేరుకున్నారు. ఒక 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎలాంటి దాడికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా కానీ మొఘలుల సైన్యం సంధికి కట్టుబడి ఉండకుండా మళ్లీ శివాజీ పైన దాడి చేశారు. కానీ ఈసారి వారి ఎత్తులు పారలేదు. వారిని అందరినీ శివాజీ ఘోరంగా చిత్తు చేసి ఓడించాడు. మరోవైపు ఔరంగజేబ్ శివాజీ బలహీనుడైపోయాడని తన వల్ల ఎలాంటి ప్రమాదం రాదులే అని శివాజీని తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ వైపున శివాజీ బయటకు తెలియకుండా రహస్యంగా తన పనుల్ని చేయడం మొదలు పెట్టాడు. దాంతో చివరకు 1670 నాటికి 1,00,000 మంది సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో, నౌకా వ్యవస్థతో మొఘలుల కోటల పైన వరుసగా శివాజీ యుద్ధం చేస్తూ ఏమాత్రం అలసిపోకుండా దెబ్బ మీద దెబ్బ తీస్తూ రావడంతో చివరకు మొఘలుల సైన్యం శివాజీని ఎదిరించలేక ఓడిపోయింది. ఇలా జ్ఞానంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజుల అందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధంలో గడిపి హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు. ఇక ఆ తర్వాత శివాజీ పెద్ద కొడుకు అయిన శంభాజీ రాజ్య బాధ్యతలను తీసుకొని పరిపాలించాడు. కొందరి అభిప్రాయాల ప్రకారం తెలుపుతున్నది ఏంటంటే శివాజీ జ్వరం వల్ల చనిపోలేదని, వారి మరణం వెనుక కొందరి హస్తం ఉందని అంటున్నారు. వీరు తెలుపుతున్నది ఏంటంటే శివాజీకి 2 భార్యలు. మొదటి భార్య కొడుకు శంభాజీ. కానీ శివాజీ మొదటి భార్య శంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయింది. అందువలన కొంతకాలం తర్వాత శివాజీ మరో వివాహం చేసుకోవలసి వచ్చింది. ఇక రెండో భార్యకు పుట్టిన కొడుకు రాజారాం. శంభాజీ చిన్నప్పటి నుంచి తన తండ్రి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని అన్ని విద్యలు నేర్చుకోవడం వల్ల సైన్యంలో, రాజ్యంలో శంభాజీకి మంచి పేరు ఉండేది. కానీ ఇది శివాజీ రెండో భార్యకు నచ్చేది కాదు. ఎందుకంటే ఇలాగే కొనసాగితే శంభాజీ రాజవుతాడు, తన కొడుకు రాజారాంకి అధికారం అందదు అని భయపడేది. కానీ శివాజీ 2 కొడుకులు పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్న సమయంలో ప్రజలందరూ కొడుకు శంభాజీనే తర్వాత రాజు అవ్వాలని కోరుకోవడం చూసి ఈమె ఎలాగైనా తన కొడుకు రాజారామే రాజు అవ్వాలని అనుకుంది. ఒకవేళ శివాజీ ఉంటే తన కోరిక తీరదు అని శివాజీ తినే ఆహారంలో విషం కలిపి చంపిందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది నేటికి కూడా తెలియదు. ఇది ఏదేమైనప్పటికీ శివాజీ తర్వాత తన పెద్ద కొడుకు అయిన శంభాజీయే రాజు అయ్యాడు. భారతదేశాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా మార్చడమే ఔరంగజేబ్ యొక్క ఏకైక కళ. అలాంటి ఔరంగజేబ్ ని ఎదిరించి తన సువిశాలమైన మరాఠా రాజ్యంలోకి అడుగు పెట్టకుండా చేసి ఔరంగజేబ్ కి చెమటలు పట్టించిన మహారాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇదండి ఛత్రపతి శివాజీ గారి నిజ జీవిత చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.